నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి। గత 3 దశాబ్దాలుగా ప్రత్యర్థి పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రస్తుతం సొంత పార్టీకే చేదైపోయారు। మైలవరం టీడీపీ టికెట్ ఉమాకే దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురుచూసిన పార్టీ శ్రేణులను అధిష్టాన నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది। పార్టీయే ప్రాణంగా అనేకసార్లు అధికార వైసీపీనే ఢీకొన్న ఉమాకు టికెట్ దక్కకపోవడంపై ఇంటా బయట సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది। ఉమా స్థానంలో మరో టీడీపీ నాయకుడికి టికెట్ ఇచ్చి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగే అవకాశం లేనప్పటికీ నెల రోజుల ముందు వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి రాజకీయంగా టీడీపీ క్యాడర్ను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది। పార్టీ అధినేత చంద్రబాబును సైతం తీవ్ర దుర్భాషలాడిన వారిని నెత్తిన పెట్టుకోవడంపై నియోజకవర్గంలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారకపోవడం క్యాడర్లో గూడు కట్టుకొని ఉన్న వేదనకు అద్దం పడుతోంది। తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం మాట ఎలా ఉన్నా తన తండ్రితో సహా యావత్ కుటుంబాన్ని హీనమైన మాటలతో దూషిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఉమా మనసును మరింత గాయపరిచింది। తన చిన్ననాటి పేదరికాన్ని సైతం ఎత్తుచూపుతూ తన తండ్రిని అనకూడని మాటలన్న వ్యక్తికి అసలు పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందన్నది ఉమాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు। తన విషయం ఎలా ఉన్నా నిన్నటి వరకు అధికార పార్టీలో ఉండి పార్టీ క్యాడర్ను నానా ఇబ్బందులు పెట్టిన వారిని నెత్తిన పెట్టుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు। పార్టీయే ప్రాణంగా భావించే దేవినేని ఉమా ఇంత అవమానాన్ని కూడా దిగమింగి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రచారంలో పాల్గొనాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయి కేడర్ కదిలే పరిస్థితి లేకపోయింది। దేవినేని ఉమా కుటుంబం సోడాబుడ్లు అమ్ముకొని బతికారని, ప్రస్తుతం సెంటు భూమి ఇస్తే తప్ప గతిలేని కుటుంబం అని దేవినేని కుటుంబంలో అందరివి ఆడవాళ్ల పేర్లేనని ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గతంలో నానా దుర్భాషలాడిన వీడియోలు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాయి। వైసీపీ సోషల్ మీడియా కృష్ణప్రసాద్ తిట్ల పురాణాన్ని వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఉమా మహేశ్వరరావు గడప దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది। ఓవైపు ఉమాకు పార్టీలో అన్యాయం జరిగిందన్న అసంతృప్తి, మరోవైపు కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు వెరసి ప్రచారానికి వెళ్లొద్దంటూ ఉమాపై నానాటికి అనుచరుల నుండి ఒత్తిడి పెరుగుతోంది। దీంతో ఒక్కరోజు మాత్రమే ప్రచారంలో కనిపించిన ఆయన ఆ తర్వాత మౌనవ్రతం దాల్చారు। కాగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలకు మాత్రం హాజరవుతుండడం విశేషం। మైలవరం రాజయాలలో మౌనం దాల్చిన ఉమా తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు। కొండాను గెలిపించమంటూ ఉమా మహేశ్వరరావు శనివారం ఒక వీడియోను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది। సమాజం పట్ల బాధ్యతతో పాటు సేవాభావం కలిగిన కొండాకు మద్దతుగా నిలబడడం మనందరి బాధ్యత అంటూ ఆ వీడియోలో పిలుపునిచ్చారు। రాజకీయంగా ఉమా నిర్ణయం ఎలా ఉండబోతుందన్న అంశంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది। అయితే టీడీపీని వీడే ఆలోచన వద్దని, చిన్న చిన్న తప్పిదాలు జరిగినా సమయం వచ్చినప్పుడు పార్టీ సరిచేసుకుంటుందని ఉమా తన సన్నిహితులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది। అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంలో మాత్రం క్యాడర్ అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం।